గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 12 మంది పాకిస్తానీ స్పై ఏజెంట్స్ని ఇండియన్ ఫోర్సెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఆపరేషన్ సింధూర్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మిలిటరీ స్ట్రైక్స్, ఇట్ ఈస్ ఆల్సో ఐడెంటిఫైయింగ్ దీస్ పీపుల్ అన్న మాటకి సమరైజ్ చేస్తూ ఓవర్ వ్యూ ఆఫ్ యోర్స్ ఏంటి చెప్పండి సార్. స్పైయింగ్ అనేది చాలా పాత గేమ్ అండి. అది పాత టైంలో ఎట్లా ఉండంటే మోర్స్ కోడ్ క్రాక్ చేయడము, ఫిజికల్ స్పైయింగ్ చేయడం, అంటే ఒక మనిషి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్తున్నాం వాళ్ళ వెంట ఒక కార్లోనో బైక్లోనో దూరి కనిపెట్టడం. మూడవది రికార్డింగ్ చేయడం. ఆ టైంలో మొబైల్ ఫోన్ లేకుండా, కానీ సపోజ్ ఒక రష్యన్ డిప్లొమాట్ వచ్చి ఒక హోటల్లో ఉన్నారంటే వచ్చే ముందే హోటల్లో వాళ్ళు ఏదో బగ్గింగ్ డివైస్ పెట్టేస్తారు. దాని నుంచి ఆయన ఏం మాట్లాడుతున్నారు మొత్తం తెలిసిపోతుంది. ఇంకా ఫిజికల్ స్పైయింగ్ ఉంటుంది. దట్ ఈస్ ఒక దేశం కోసం ఇంకో దేశం స్పై చేస్తుంది. మనం రష్యన్స్ వైపు చూసాం, అమెరికన్స్ వైపు చూసాం, ఈవెన్ ఇజ్రాయలీ వైపు నుంచి చూసాం మనం చాలా మాట. స్పైయింగ్ అనేది చాలా మాతహారి నుంచి ఇట్స్ అ బిగ్ గేమ్ అన్నమాట స్పైయింగ్ది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఒక దాని రీజన్ మారిపోయింది. స్పైయింగ్కి రీజనే ఉంటుంది. ఫస్ట్ ఒక దేశం కోసం చేస్తాం, ఒకసారి ఆ దేశం నాకు చాలా ఇష్టం అంటే వాళ్ళ కోసం చేస్తాం, లేకుంటే డబ్బులతో చేస్తాం, మనీ ఎవరైనా డబ్బులు ఇచ్చారు డబ్బులు పట్టి చేస్తాం. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ డబ్బులు ప్లస్ రికగ్నిషన్ ప్లస్ బ్లాక్మెయిల్. ఎగ్జాక్ట్లీ సార్. సో జ్యోతి మల్హోత్రా కేసు తీసుకుందాము. దట్ ఆమె ఏం చేస్తుందంటే పాకిస్తాన్ ఎంబసీతో టైఅప్లో ఉండే, అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు చూస్తారు చాలా పాపులర్ ఉన్న జర్నలిస్ట్ని ఐడెంటిఫై చేస్తారు. ఇక్కడ కూడా చూడండి, హైదరాబాద్లో కూడా ఇరానియన్ కన్సులేట్ ఉంది, అమెరికన్ కన్సులేట్ ఉంది, బ్రిటిష్ కన్సులేట్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటి చిన్న చిన్న కన్సులేట్స్. కానీ ఈ బ్రిటిష్ అండ్ అమెరికన్ ద బిగ్గెస్ట్, అమెరికా ఈజ్ ద బిగ్గెస్ట్ అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సెట్ ఆఫ్ న్యూస్ వాళ్ళని కల్టివేట్ చేస్తారు. మన కన్సులేట్ గురించి మాట్లాడుతున్నాం, ఎంబసీ ఢిల్లీ ఇంకో స్టోరీ అది. వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని ఒక 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 తప్పు తీసుకొచ్చి డెఫినెట్గా వాళ్ళ అమెరికన్ డే అని చెప్పి వీళ్ళు పిలిపిస్తారు, పెద్ద డిన్నర్ పెడతారు. అందరి రికగ్నిషన్, వాళ్ళ కమిషనర్, వాళ్ళ ట్రేడ్ కమిషనర్స్ కానివ్వండి, అంబాసిడర్, వాళ్ళందరి కార్డ్స్ ఎక్స్చేంజ్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు, వీళ్ళకి అమెరికాకి ఇన్వైట్ చేస్తారు వీళ్ళని. నేను అమెరికాని ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఇట్ కెన్ బి ఎనీ కంట్రీ. ఓకే, మీరు మా దేశానికి రండి, వీ హ్యావ్ 10 day లాంగ్ ఒక ఎక్స్పోజర్ టూర్. మా దగ్గర ఉన్న నాసాకి తీసుకెళ్తాం, మా దగ్గర ఉన్న ఏదైనా టెస్ట్లాకి తీసుకెళ్తాం, ఇట్లాంటి అమెరికాని షోకేస్ చేయడానికి చేస్తా అని చెప్తారు. సో వీళ్ళు వాళ్ళతోని టైఅప్ అయిపోతారు. ఒకసారి అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళని కంప్లీట్ స్టే కానివ్వండి, వాళ్ళ ఫుడ్ కానివ్వండి, వాళ్ళ డ్రింక్స్ కానివ్వండి అన్నీ వాళ్ళు చూసుకుంటారు కంప్లీట్. దాని తర్వాత గిఫ్ట్ అదేని ఇస్తారు. ఏమైపోయింది, మీరు వాళ్ళ బ్రాకెట్లో వచ్చేసారు సడన్గా. నెక్స్ట్ టైం వాళ్ళు ఒక ఆర్టికల్ ఉందండి, ఇట్లా ఒక జర్మన్ కంపెనీ ఇండియాలో వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారంట, మా దగ్గర అమెరికాలో దానికన్నా బెటర్ ప్రోడక్ట్ ఉంది ఒకటి, మీరు ఒక నెగటివ్ స్టోరీ రాస్తారా అని అడుగుతారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, నెగటివ్ స్టోరీ. నిన్ననే పాకిస్తాన్ ఒక ఫారిన్ మినిస్టర్ చెప్పారు, ఆయన ఫార్మర్ ఫారిన్ మినిస్టర్, ఐ వోంట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద జర్నలిస్ట్ బట్ షీ ఈజ్ అ వెరీ పాపులర్ జర్నలిస్ట్. ఇప్పుడు కూడా షీ ఈజ్ వెరీ ఏజ్డ్ నౌ. జర్నలిస్ట్ అని చెప్పుకుంటుంది, షీ ఈజ్ అ సోషలిస్ట్ మోర్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా రాస్తుంది సండే రోజు ఒక కాలర్. ఆమె దగ్గర హీ ఆస్క్డ్ టు రైట్ అన్ ఆర్టికల్ ఫేవరింగ్ పాకిస్తాన్ ఫారిన్ పాలసీ అండ్ షీ అబ్లైజ్డ్ అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న. సో ఇది కాన్స్టెంట్, ఇది మనం కూడా చేస్తాం, వాళ్ళు చేయడం కాదు మనం కూడా చేస్తుంటాం. కానీ ఇట్లా ట్రాప్ చేయడంలో ఏమైపోతుందంటే వీళ్ళు సూనర్ ఆర్ లేటర్ ఆ ఎంబసీతో కనెక్షన్ డెవలప్ చేస్తారు, ఆ కన్సులేట్తో కనెక్షన్ డెవలప్ చేస్తారు, వాళ్ళు వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు. అది ఏదైనా ఉండొచ్చు, రొమాంటిక్ ఉండొచ్చు, లేకుంటే ఫిజికల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. దాని నుంచి వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు. డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చిన ప్రూఫ్ తీసుకుంటారు. దట్ ఈస్ ఐదర్ బై ఆఫ్ క్యాష్ ఆర్ బై డిజిటల్ మోడ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అది అయిన తర్వాత దెన్ దే కైండ్ ఆఫ్ స్లోలీ వీళ్ళని అడుగుతారు, ఆ అంబాలా కంటోన్మెంట్ ఫోటోగ్రాఫ్ నాకు కావాలి, కొంచెం పోయిన లేదు ఒట్టిదా చూడడానికి ఎట్లా ఉంది కంటే చాలా బాగుందంట కదా అని చెప్పారు. ఇప్పుడు మన దగ్గర సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉంది, టెక్నికలీ దాని లోపల ఫోటోలు తీసుకోలేరు మీరు, ఎంట్రన్స్లోనే ఉంటుంది. 5-6 గేట్లు ఉన్నాయి దానికి, మారేట్పల్లి వైపు నుంచి, సికింద్రాబాద్ క్లబ్ వైపు నుంచి, హకీంపేట్ వైపు నుంచి, బొలారం వైపు నుంచి, యాపరాల్ వైపు, అన్ని ప్లేసెస్లో వాళ్ళు బోర్డు పెట్టారు, నో కెమెరా నో డ్రోన్స్. కానీ అప్పుడు కూడా నేను చూసాను చాలామంది డాష్ బోర్డ్ మీద పెడతారు కెమెరా, లేకుంటే ఫోటోలు తీసుకుంటే పోతారు. వాళ్ళకి తెలియదేమో బహుశా, ఎస్పెషల్లీ 2-wheeler డ్రైవర్స్, వాళ్ళు ఫోటో తీస్తూనే వీడియో తీస్తూనే పోతుంటారు. ఆర్మీ ట్యాంక్ కనిపించింది ఒక వీడియో తీసుకుంటారు, బట్ ఇట్ ఈస్ అ ప్రొహిబిటెడ్ ఏరియా. ఓకే, సికింద్రాబాద్ ఈజ్ అ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్, అండ్ స్ట్రాటజిక్ వాల్యూ లేదు. గోల్కొండ వైపు ఆర్టిలరీ సెంటర్ ఉంది, దట్ ఈస్ స్ట్రాటజిక్ వాల్యూ. సో ఫొటోస్ తీసుకుంటారు. అది కాకుండా ఇప్పుడు మీరు గోల్కొండ ఫోర్ట్ పైకి వెళ్తే అక్కడి నుంచి మీరు కంప్లీట్ ఆర్టిలరీ సెంటర్ ఫోటో తీసుకోవచ్చు. దట్స్ ఎ హైలీ రిస్కీ థింగ్, కానీ ఏం చేయలేము అది, ఎందుకంటే అట్లా పొజిషన్లో ఉందన్నమాట గోల్కొండ ఫోర్ట్ పైన ఉన్నది. అట్లా మీరు రేపు ఇది కల్పాకం న్యూక్లియర్ ప్లాంట్, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్
హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ బేస్, బేగంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, దుండిగల్ ఎయిర్ ఫోర్స్ బేస్. ఈ రెండు ట్రైనింగే, నో ప్రాబ్లం. అంటే దుండిగల్ అండ్ హకీంపేట ట్రైనింగ్ బేసెస్, ఒకటి ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్, ఒకటి హెలికాప్టర్ మన హకీంపేట వైపు ఉన్నది. సో ఇక్కడ ఇంకోటి బేగంపేట ఇస్ ట్రాన్స్పోర్ట్ స్క్వాడ్రన్, మోస్ట్లీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. కానీ వాళ్ళకు ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అవుతుంది, ఎవరు వచ్చి ల్యాండ్ అవుతున్నారు, ఎవరిని తీసుకొస్తున్నారు, ఏమైనా ఎక్విప్మెంట్ అన్లోడ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ వైపు వెళ్ళి అక్కడి నుంచి ఫోటోలు తీసుకోవచ్చు. ఇవన్నీ చేస్తారు వీళ్ళు. సో మీరు జ్యోతి ఈజ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ సార్, నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాక్టీస్ జర్నలిస్టులని ట్రాప్ చేసి బ్రైబ్ చేసే కాన్సెప్ట్ నడుస్తోంది అనుకుంటే, ఐఎస్ఐ ఇప్పుడు ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి మల్హోత్రా, దేవేందర్ సింగ్, అర్మాన్, ఇట్లా లిస్ట్ ఆఫ్ 12 మంది, వీళ్ళలో కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, స్టూడెంట్స్ చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఐఎస్ఐ ఈజ్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. అందులో ఆర్డినరీ యూత్ దగ్గర నుంచి బ్లాగర్స్ వరకు చేసి వాళ్ళని ల్యూర్ చేసి వాళ్ళని మార్చుకుంటోంది అన్నది ఒక మాట. అంటే ఒక స్పైగా మారాలి అని అంటే యూజువలీ వాట్ ఈస్ ద ప్రాక్టీస్ సార్? రిక్రూట్మెంట్ స్టెప్స్ ఎట్లుంటాయి? నేను చెప్పాను కదండి, ఫస్ట్ స్టెప్ ఇస్ అట్ ద వెరీ లో లెవెల్. మిమ్మల్ని ఒక ఇన్విటేషన్ పిలుస్తారు, మీటింగ్ ఉందండి. అంటే జర్నలిస్టులకే కాదు, ఎవరికైనా స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఒక మీటింగ్, స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ఎట్ బ్రిటిష్ కాన్సులేట్ example. Again, I'm not making British as such. Even though వాళ్ళ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ MI6 is very powerful. సో అట్లా కల్టివేట్ చేసుకో, పిల్లలు వస్తారు, వాళ్ళు దాంట్లో ఐడెంటిఫై చేస్తారు. దీంట్లో కొంచెం రెక్లూజివ్గా ఉన్న ఎవరైనా ఉన్నారా, కొంచెం యాక్టివ్గా ఉన్న ఎవరైనా ఉన్నారా, 2-3 సార్లు చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. సో పాకిస్తాన్ టాలెంట్ ఏంటంటే ఇక్కడ ఆర్డినరీ పీపుల్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే అందరికీ వీక్నెస్ ఉంటుందండి. రైట్. కొంతమందికి మందు ఉండొచ్చు, సమ్ మైట్ బి ఉమెన్, సమ్ మైట్ బి మనీ, లాట్ ఆఫ్ వీక్నెసెస్ ఆర్ దేర్. ఫెయిల్డ్ రొమాన్స్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు అది కూడా ఐడెంటిఫై చేస్తారు. వెన్ యూ స్పీక్ టు సంబడి అండ్ రియలైజ్ షీఈస్ గాన్ త్రూ ఎ ఫేస్ వేర్ షీ ఈస్ లుకింగ్ ఫర్ షోల్డర్ టు వీప్ ఆన్ అంటారు ఇంగ్లీష్లో. దీస్ పీపుల్ విల్ స్టార్ట్ ఆఫరింగ్ దట్ సపోర్ట్. అరే వై డోంట్ యూ కమ్ టు పాకిస్తాన్, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్, వీల్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, మీరు రండి, వీఆర్ ఎ యూట్యూబ్ బ్లాగర్, యూ షుడ్ కమ్ అండ్ ఇట్లా గ్రేట్ ప్లేస్ అని చెప్పి మొత్తం తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇది మొదలవుతుంది అంతా. సో దే మైట్ ఎనీ మూమెంట్ ఏంటంటే వాళ్ళు పాపప్ చేస్తారు ఈ క్వశ్చన్. అండ్ ఫస్ట్ ఇట్ విల్ బి వెరీ ఇన్నోసెంట్. నేను చెప్పినట్లే కొన్ని ఫోటోలు కావాలి, అది అక్కడ యూనిట్ల కమాండర్ ఎవరు, ఎంతమంది ఉంటారు అక్కడ పఠాన్కోట్ బేస్లో, లేకుంటే యూనో మన ట్రిచీ బేస్లో, మన బ్రహ్మోస్ బేస్లో ఎంతమంది ఉంటారు అక్కడ. ఇదే కైండ్ ఆఫ్ వాంట్ కన్సిస్టెంట్గా వాళ్ళు అడుగుతుంటారు. ఫర్ మన ఎగ్జాంపుల్ ఒక వన్ ఆఫ్ ద గైజ్ వాస్ కాట్ ఢిల్లీ దగ్గర, ఆయన ట్రైన్స్ ట్రాక్ చేస్తున్నారంట, ఆర్మీ ట్రైన్స్, ఆర్మీ స్పెషల్స్ వెళ్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్లో. ఇప్పుడు మన దగ్గర ట్రిపుల్గిరి నుంచి వెళ్తుంది, వాళ్ళకి సపరేట్ సైడింగ్ ఉంది అక్కడే, చాలామందికి తెలియదు, నాలాంటి వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వీ హ్యావ్ గాన్ దేర్, వీళ్ళు కండక్టెడ్ టూర్ చేసినప్పుడు వెళ్ళాము అక్కడ. ఇప్పుడు కాదు, ఐఎమ్ టాకింగ్ ఆఫ్ బిఫోర్ కోవిడ్. సో సైడింగ్లో వచ్చి పెట్టుకుంటారు, వాళ్ళు అక్కడి నుంచి లోడింగ్ చేస్తారు. కానీ మన దగ్గర ఇట్స్ ట్రైనింగ్ సెంటర్స్, అంత ఆర్మీ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ కానివ్వండి, మిగతా లోడింగ్ ఏమి ఎక్కువ ఉండవు, ట్యాంక్స్ ఏంటి, ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్స్ ఏమి ఉండవు. కానీ కొన్ని ప్లేసెస్లో ఉంటుంది. సో వీళ్ళు ట్రైన్ పోతున్నప్పుడు ఫోటోలు తీస్తారు, అప్పుడు ఎన్ని పోయినాయి. ఇలా వాళ్ళు చేసినందుకు గాను వాళ్ళు ఊహించినంత డబ్బు, లగ్జరీస్, దాని తర్వాత బోలెడని కంఫర్ట్స్ ఆఫర్ చేస్తారంట కదా, నిజమేనా సార్? కరెక్ట్. ఎందుకంటే ఎందుకు చేస్తారు లేకుంటే, రిస్క్ వీళ్ళకి కూడా ఆస్పిరేషన్ లెవెల్స్ ఉన్నాయి. నాకు ఒక కార్ కొనాలి, ఫ్యాన్సీ కార్, ఐ హావ్ టు డ్రైవ్ అ టాప్ అండ్ BMW, Mercedes, అండ్ ఐ కెనాట్ అఫోర్డ్. మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు, ఆర్ లోవర్ మిడిల్ క్లాస్, ల్యూర్ ఆఫ్ మనీ కోసం. కొంతమంది ప్యాషన్ కోసం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టిపికల్గా మీరు బ్రెయిన్ వాష్ చేసినప్పుడు, యూనో ఇట్స్ అ గ్రేట్ ఇస్లామిక్ నేషన్, యూ షుడ్ కమ్ దేర్, అది ఇది అని చెప్పి ఇండియాని తిడతారు. అండ్ యూజువలీ వోక్ కల్చర్లో ఉన్న వాళ్ళు పడతారు దీంట్లో వచ్చి. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకేం అర్థమవుతుందంటే, వీళ్ళు వోక్ కల్చర్లో ఉన్న వాళ్ళు, వీళ్ళని ఈజీగా వీళ్ళ సోషల్ మీడియా హ్యాబిట్ చూస్తూనే ఉంటారు. వీళ్ళు ఎట్లాంటి ఆర్టికల్స్ రీపోస్ట్ చేస్తున్నారు, ఎట్లాంటి ఆర్టికల్ రీట్వీట్ చేస్తున్నారు, ఎట్లాంటి ఒరిజినల్ ఆర్టికల్స్ రాస్తున్నారు. ఇప్పుడు నాకు కూడా చాలా మటుకు ఇన్విటేషన్స్ వస్తుందండి ఇక్కడి నుంచి అక్కడ. అండ్ ఐ మేడ్ ద పాలసీ, ఐ విల్ నెవర్ గో ఎనీవేర్. ఇవాళ దాకా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. నా జర్నలిస్టిక్ కెరియర్లో ఒక ప్లాట్ తీసుకోలేదు నేను. ఐ హావ్ నాట్ టేకెన్ అ ప్లాట్. మెనీ పీపుల్ హావ్ టేకెన్ ఫ్రీ ప్లాట్స్ ఇన్ ద గవర్నమెంట్. నేను ఎప్పుడు దాకా ఎవరైనా పిలిచి, ఏ ఎంబసీ అయినా, కన్సులేట్ అయినా పిలిచిన తర్వాత నో, ఐ నోట్, బికాజ్ ఏదైనా ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్లో అంటారు నథింగ్ కాల్డ్ ఫ్రీ లంచ్. సో ఇచ్చినప్పుడు వాడికి ఏదో ఉంటుంది, దే హ్యావ్ సంథింగ్ ఇన్ దర్ మైండ్. బట్ ఇఫ్ దెర్ ఇస్ అ లెక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లు ఏదో ఒక లెక్చర్ ఉంది, ఎవరో పెద్ద సైంటిస్ట్ వస్తున్నారు వాళ్ళ వైపు నుంచి, అప్పుడు ఐ మే గో, బికాజ్ నాకు ఒక నాలెడ్జ్ వస్తుంది దాంట్ నుంచి. అక్కడ వెళ్ళి ఒట్టి బియర్ తాగడమో, విస్కీ తాగడమో, వైన్ తాగడం కాదు కదా, వీ హ్యావ్ టు చీజ్ తినడమో అంత కాదు. దే వాంట్ ఎక్స్పోజ్ యూ టు దట్ కల్చర్. బట్ మనకి ఒక లెక్చర్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ గో. బట్ మన ఎథిక్స్, మన వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్. మన అమ్మ నాన్న నేర్పించి, అమ్మగారు నాన్నగారు నేర్పించింది ఎథిక్స్. అది
గాట్ ఇట్. దట్ యూ కెన్ ప్రౌడ్లీ హోల్డ్ అప్ యూ హెడ్ అండ్ సే నేను 10 పైసలు జీవితంలో సంపాదించలేదు, 2 bedroom ఇంట్లో ఉంటాను, ఫ్లాట్లో ఉంటాను, డ్రైవ్ స్మాల్ కార్, నో హ్యాసిల్స్, నో ఈగో, నథింగ్, మీ డాటర్ ఇస్ మ్యారీడ్ ఆఫ్ వెల్, అంత ఇష్యూసే లేదు మనకి. సో యాజ్ లాంగ్ యాజ్ మీరు హ్యాపీగా ఉండండి. మీకు ఆస్పిరేషన్ లెవెల్ నాకు ఇంకా డబ్బులు కావాలి, ఇంకా డబ్బులు కావాలి, డబ్బులు అనేది దానికి ఒక లిమిట్ లేదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్పైయింగ్ కూడా 2 levels నడుస్తుంది. మీరు యూ కెన్ గో బ్యాక్ అండ్ గూగుల్ వన్ కేస్ కాల్డ్ సాంబా స్పైస్ కేస్. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద పాకిస్తానీ బార్డర్. పెద్ద ఆర్మీ డిటాచ్మెంట్ ఉండే అక్కడ. ఇట్ వాస్ మెంట్ ఫర్ కౌంటర్ ఇంటెలిజెన్స్. ఒక టైంలో ఐ థింక్ ఇట్ వాస్ ఇన్ ద late 70s or 80s, ఐ డోంట్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ టైమ్ మెమరీ. ఎంటైర్ సాంబా బ్రిగేడ్ని అరెస్ట్ చేశారు. అక్కడ ఉన్న ఇండియన్ సోల్జర్స్ని, ఆఫీసర్స్ని బ్రిగేడియర్ లెవెల్ దాకా అరెస్ట్ చేశారు. సాంబా స్పై కేస్ చాలా పెద్ద స్పై కేస్ అది. ఇట్స్ బిగ్ స్పై కేస్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. చాలామంది కెరియర్స్ డిస్ట్రాయ్ అయిపోయింది దాంతో, ఆఫీసర్స్ది. దాంట్లో చాలామంది ఇన్నోసెంట్గా ప్రూవ్ అయ్యారు తర్వాత, కానీ ద డ్యామేజ్ వాస్ డన్. అండ్ ఆ కేసులో ఏం జరిగిందంటే పాకిస్తాన్ కావాలని చెప్పి వీళ్ళని స్పైస్గా ఐడెంటిఫై చేశారు, ఇండియన్స్ని, ఆర్మీ ఆఫీసర్స్ని. సో వాళ్ళని మొత్తం కంప్లీట్ మొరల్ డిస్ట్రాయ్ చేసేసారు వాళ్ళు. సో దిస్ ఈస్ ద సెకండ్ టైప్ ఆఫ్ స్పైయింగ్. మూడోది మన అందరికి తెలిసి ఎలక్ట్రానిక్ స్పైయింగ్. ఇప్పుడు శాటిలైట్ అందరి దగ్గర ఉంది. మీకు ఏ నంబర్ ప్లేట్ రీడ్ చేయొచ్చు మీ కార్ది శాటిలైట్ నుంచి. నథింగ్ గ్రేట్. సో మీరు ఏమి హైడ్ చేయలేం. వాజ్పేయి గారి టైంలో రాత్రిపూట పనిచేసాం మనం, మన ఆర్మీ వాళ్ళు, మన ఇంజనీర్స్ హు ఆర్ టేకింగ్ కేర్ ద అటామిక్ ఎక్స్ప్లోజన్ టెస్ట్, రాత్రిపూట పనిచేసి పొద్దున అన్నీ కవర్ చేసి పెట్టేశారు, ఏం జరగలేనట్లా. అది కూడా చేయొచ్చు. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఈ ఇండివిజువల్ స్పైయింగ్ ఎందుకు చేస్తారంటే బేసిక్లీ మీరు వాళ్ళ సైకాలజీ అనలైజ్ చేసి, ఒకటి దే ఆర్ పబ్లిసిటీ హంగ్రీ. వాళ్ళు కొత్త కొత్త ప్లేస్కి వెళ్ళి కొత్త కొత్త వీడియోలు పెట్టి చూసిన చాలామంది ఉంటారు. సెకండ్, వాళ్ళకేంటంటే వాళ్ళకి ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్, ఐఎమ్ బెటర్ దెన్ దెమ్, అంటే నేను వాళ్ళకన్నా నాకు ఒక కొత్త కంటెంట్ చేశాను, నేను నన్ను పిలిచారు చూడు, వాళ్ళు విలువలేదు. దిస్ ఇస్ అగైన్ థింగ్. ఇది రెగ్యులర్గా నడుస్తుంటుంది. ఇది దాన్ని ఎనిమీ కంట్రీ క్యాష్ చేసుకుంటుంది. సో వాళ్ళ దగ్గర కూడా సోషల్ మీడియా ట్రాక్ చేసే టీమ్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఇప్పుడు వీళ్ళు కూడా ఎట్లా పట్టుబడ్డారు? పాకిస్తాన్ హై కమిషన్లో ఢిల్లీలో, పాకిస్తాన్ హై కమిషన్లో దే వాజ్ వన్ ఎంప్లాయీ. అతను ఏదో వాట్సాప్ మెసేజ్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాడు ఈ అమ్మాయితోని. సో మన దగ్గర మన పబ్లిక్గా మాట్లాడకూడదు, కానీ దే ఇస్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ట్రాక్స్ దిస్. ఓకే, ఐ నో వాట్ ఇట్ ఈస్, బట్ పబ్లిక్గా చెప్పకూడదు మనం. వాళ్ళు మీ ఈమెయిల్, నా ఈమెయిల్ రీడ్ చేస్తారు, మీ వాట్సాప్ రీడ్ చేస్తారు, నా వాట్సాప్ రీడ్ చేస్తారు. ఏ మెసేజ్ అంటే ఇఫ్ యూఆర్ ఇన్ ట్రాకింగ్, అదర్వైజ్ అందరు 140 కోట్ల కాదు. సో దే హ్యావ్ అలగ్రిథమ్స్, కీవర్డ్స్ చూస్తారు దాంట్లో అలగ్రిథమ్స్. వాట్సాప్ మెసేజ్ చాలా బాగుంది. సిగ్నల్ యూస్ చేస్తారు, ఒకసారి టెలిగ్రామ్ యూస్ చేస్తారు. టెలిగ్రామ్ అండ్ సిగ్నల్ స్లైట్లీ టఫ్ టు క్రాక్. వాట్సాప్ కొంచెం చాలా ఈజీ అనమాట. సో వీళ్ళు కన్సిస్టెంట్గా ఈ డేటా ట్రాక్ చేస్తున్నప్పుడు ఆ డేటాలో ఎక్కడో కొన్ని కీవర్డ్స్ వస్తుంది. కంటోన్మెంట్, ఆర్మీ, సిగ్నల్, అదన్నీ వస్తున్నప్పుడు దెన్ డెఫినెట్లీ ఎక్కడో ఈ పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న ఎంప్లాయీని అదే రోజు మీరు గుర్తుపట్టుంటారు. 1 week బిఫోర్, ఐ థింక్ 4-5 రోజులు 6 రోజులు అయింది అనుకుంటే వాళ్ళకి. వాళ్ళు అంటారు స్ట్రేట్ అవే ఈ వాజ్ డిక్లేర్డ్ పర్సన్ అండ్ గ్రాటా, దట్ ఈస్ యూఆర్ నాట్ ఎ పర్సన్ ఆఫ్ కాంపిటెన్స్ నౌ, యూ కెన్ లీవ్ ఫ్రమ్ హియర్. 24 hours కూడా ఇవ్వలేదు దానికి. ఈ వాజ్ ఆస్క్డ్ టు లీవ్ ఇండియా, ఢిల్లీ, పాకిస్తాన్. సో పర్సన్ అండ్ గ్రాటా డిక్లేర్ చేసిందారు. దాట్ వాజ్ అ పర్సన్ వాజ్ హ్యాండ్లర్ ఆఫ్ జ్యోతి. వీళ్ళకి హ్యాండ్లర్స్ ఉంటారు, అంటే వీళ్ళని డైరెక్ట్ చేసాం, వీళ్ళతో కాంటాక్ట్, అందరు కాంటాక్ట్లో ఉంటారు, మధ్యలో మీడియేటర్స్ ఉంటారు. సో మీరు చూసుంటారు ఇప్పుడు ఆమె కలిసిన కొంతమందిని డానిష్ అని ఎవరో ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ పీపుల్ హూ ఆర్ కైండ్ ఆఫ్ దేర్. అనుకుంటే దిస్ క్యారెక్టర్స్ ఆర్ కన్సిస్టెంట్. ఇప్పుడు నిన్ననే ఒక మహిళ భారతదేశం మన ఎంబసీలో పనిచేసింది, పాకిస్తాన్లో పనిచేసిన వన్ లేడీ వాజ్ అరెస్టెడ్ ఎస్టర్డే బై అవర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. అండ్ ఆమె అడిగిన ప్రశ్న చాలా క్రూషల్. ఆమె ఇప్పుడు ఇండియాలో ఉంది, కానీ మీరు ఇప్పుడు ఇంత రోజులు తీసుకున్నారా నన్ను పట్టుకోవడానికి? లుక్ ఎట్ ద అరెగెన్స్. ఐ మీన్ అదే అడుగుతున్నారు. సో ఇదొక షాడో గేమ్. ఇది బయట పబ్లిక్లో ఎక్కువ తెలియదు. ఇప్పుడు మీరు కూడా చూడండి, అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ని తప్పుపట్టట్లేదు ఉన్నారు, కానీ కొంతమంది డబ్బు చూసి, ఇప్పుడు మన దగ్గర యూట్యూబ్ ఛానల్స్ ఉంటుంది చూడండి, కొంతమంది ఓవర్బోర్డ్ పోతారు. సో యూట్యూబ్ కూడా చాలా కేర్ఫుల్ అయిపోయారు. ఇప్పుడు యూట్యూబ్ ఏం అడుగుతున్నారంటే మీకు 1,00,000 views వచ్చిందని అడగట్లేదు, మాకు 500 views కూడా చాలు. బట్ ఆడియన్స్ ఎవరు చూస్తున్నారు మిమ్మల్ని? ఆర్గానిక్ ఆడియన్స్. ఆర్గానిక్ కూడా కాదు, వాళ్ళ ప్రొఫైల్ చూస్తారు ఆడియన్స్లో. కొంతమందికి 20 followers ఉంటారు అంత యూట్యూబ్లో. వాడు వచ్చి లైక్ కొడతాడు, కానీ వాడు సైకిల్ కొనలేడు. వాడు అండ్ ఐమ్ జస్ట్ నాట్ డిక్రై, వాడు ఒక మోటార్ సైకిల్ కొనలేడు, కానీ వాడు లైకులు కొడుతూనే ఉంటాడు. సో అడ్వర్టైజింగ్, ఎందుకంటే ది ఎంటైర్ రెవెన్యూస్ డ్రివెన్ బై అడ్వర్టైజింగ్. అది ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, మీది యూట్యూబ్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు. లైక్ ఫర్ ఫేస్బుక్ నుంచి నాకు డబ్బులు వస్తాయి యాజ్ అ కంటెంట్ క్రియేటర్. ఐ గెట్ పేడ్ బై ఫేస్బుక్, ఓకే, గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఎవ్రీ మంత్. బికాజ్ నేను పెట్టే కంటెంట్కి ఒక్కొక్క కంటెంట్ 400 మంది లైక్ చేస్తారు, లేకుంటే 1000 మంది లైక్ చేస్తారు. కొన్ని వీడియోలు ఆల్మోస్ట్ గెట్స్ అబౌట్ 50,000 views. సో నాకున్న రెవెన్యూ నాకు వస్తుంటుంది. బట్ దట్ ఈస్ ఎథికల్
వే ఆఫ్ డూయింగ్ ఇట్. దట్ ఈస్ ఐఎమ్ స్ట్రైట్ ఫార్వర్డ్. నేను ఎవరు కంటెంట్ దొంగతనం చేయట్లేదు, నేను ఎవరి కంటెంట్ మీద ఎవరి గురించి ఎక్కువ రాయట్లేదు. పాకిస్తాన్ ఇంతమంది దేశం వల్ల ఇక్కడ యూకేకి వెళ్ళాలి, యూఎస్కి వెళ్ళాలి, ఐఎమ్ నాట్ డూయింగ్ ఆల్ దట్. ఇంకోటి థర్డ్ వన్ ఇస్ వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్లో సెటిల్ అయ్యారనుకోండి, మిమ్మల్ని కల్టివేట్ చేస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ ఆర్మీలో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు, మీతో కల్టివేట్ అయ్యి మిమ్మల్ని కొన్ని మీ ఫ్యామిలీని కొంచెం డీటెయిల్స్ తీసుకొని మీరు అక్కడి నుంచి మీరు మొదలు పెడతారు మళ్ళీ. సో స్పైయింగ్ అనేది ఇప్పుడు కొత్త సోషల్ మీడియా ట్రెండింగ్తో మీరు చెప్తున్నారు, కానీ ఇట్లాంటివి చాలా మటుకు జరిగింది దీనికన్నా ముందు, కానీ ఒక డిఫరెంట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇది అయితే. సార్ ఇక్కడ ఒక పాయింట్ సార్, వాట్సాప్ చాట్స్ని డిలీట్ చేయడం, ఈ స్పైలు ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళ హిస్టరీ చూస్తే వాట్సాప్ చాట్స్ని డిలీట్ చేయడం, దాని తర్వాత పాకిస్తానీ కాంటాక్ట్స్ వాళ్ళ దాంట్లో పెట్టుకోవడం, వీళ్ళ చుట్టాల అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకోవడం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దగ్గర స్ట్రాంగ్గా డిజిటల్ ట్రాకింగ్ టూల్స్ ఉన్నప్పటికీ కూడా, ఆ పేరు మీరు ఇందాక చెప్పనన్నారు చూసారా, అట్లాంటివి స్ట్రాంగ్ డిజిటల్ హ్యాకింగ్ టూల్స్ మన దగ్గర భారతదేశంలో అవైలబుల్గా ఉన్నప్పటికీ కూడా లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. ఈ లూప్ హోల్స్ని బేస్ చేసుకొని పాకిస్తానీ స్పైస్ ఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ అని ఒక వాదన వినిపిస్తోంది. వుడ్ యూ అగ్రీ విత్ ఇట్? అడ్వాంటేజ్ ఎందుకు తీసుకుంటారు? ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు బీ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ అంటారు ఇంగ్లీష్లో. మిమ్మల్ని వాడుకోవడానికి ఎవరైనా రెడీ ఉన్నప్పుడు మీరు కూడా సహకరిస్తేనే అవుతుంది అది. మీ దగ్గర రేపు ఎవరైనా వచ్చి ఇట్లా చేస్తారంటే మీరేమంటారు? నో ఐఎమ్ సారీ, ఐ విల్ నాట్ డూ ఇట్ అంటారు. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు. కొంతమంది అట్లా కాదు, అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది అట్లనే, దట్ ఐఎమ్ రెడీ టు బి ఎక్స్ప్లాయిటెడ్ అని. మీరు గబుక్కున దొరికిపోతామేమో అన్న భయం కూడా లేకపోతే, ఇదిగో ఇట్లా చేస్తే దొరకరు అని ఒక ధైర్యం చేస్తారా? ఎవ్రీ వాట్సాప్ చాట్ డిలీట్ చేసిన చాట్ కూడా రిట్రీవ్ చేసుకోవచ్చు. యూఆర్ థింకింగ్ దట్ కెనాట్ ఎవ్రీ ఫోటోగ్రాఫ్ డిలీటెడ్, దాన్ని వాళ్ళు తీసుకొస్తారు ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వాళ్ళ దగ్గర కెపాసిటీ ఉంది. వాట్సాప్ సహకరించాల్సిందే, మెటా విల్ హ్యావ్ టు కోఆపరేట్, లేకుంటే వాళ్ళు కూడా రేపు పోతారు. సో టెర్రరిజం కానీ టెర్రరిజం రిలేటెడ్ దాంట్లో మొత్తం వీళ్ళు రీడ్ చేస్తారు. మీరు స్పైయింగ్ నేర్చుకోవాలంటే ఇజ్రాయలీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. మొసాడ్ కానివ్వండి, షిన్బేట్ కానివ్వండి, వాళ్ళ ఏజెన్సీస్, ఒకటి ఎక్స్టర్నల్ ఒకటి ఇంటర్నల్, వాళ్ళ అమేజింగ్ వాళ్ళ స్పైయింగ్ అన్నమాట. వాళ్ళు ఎక్కడెక్కడ చేశారు మీరు బిలీవ్ చేయరు. నాసర్ ఉన్న టైంలో ఈజిప్ట్లో దే హ్యాడ్ వన్ స్పై సిట్టింగ్ రైట్ ఇన్ హిస్ క్యాబినెట్. ఇప్పుడు కేజీబీ టైంలో, కేజీబీ అంటే ఒరిజినల్ సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు కేజీబీ వాళ్ళ, ఇప్పుడు కూడా రష్యాది కేజీబీ. ఇందిరాగాంధీ క్యాబినెట్ మినిస్టర్స్ క్యాబినెట్ మీటింగ్ కాగానే అక్కడ ఏం జరిగిందని కేజీబీకి తెలిపిస్తున్నప్పుడు. అర్జున్ బ్లిట్స్ ఒక మ్యాగజైన్ ఉండే ఆ టైంలో, ఇప్పుడున్న పిల్లలకి తెలియదు కానీ ఆ టైంలో బ్లిట్స్ అనేది ఫోర్ట్ నైట్లీ ఉండే. బ్లిట్స్ ఎడిటర్ కరంజీ ఒక్కరిని చెప్పారు, నాకు రష్యన్స్ ఫండ్ చేస్తారు నన్ను అని చెప్పేసి. నో డౌట్, ఆయన ఆర్టికల్స్ చూస్తే కూడా తెలిసిపోతుంది. ఆయన స్పైయింగ్ చేయట్లని చెప్పట్లేదు, కానీ హీఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఒపీనియన్స్. ఇప్పుడు మీరు ఆర్టికల్స్ రాస్తారు చూడండి, ఇప్పుడు రాసినప్పుడు కొంతమంది ఉన్నారు మన దగ్గర, కొన్ని మ్యాగజైన్ ఆన్లైన్ మ్యాగజైన్స్ ఉన్నారు, ప్రింట్, క్వింట్, స్క్రాల్. వీళ్ళ ఫండింగ్ చూస్తేనే మీకు డౌట్ వస్తుంది, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అనేది. దెర్ ఇస్ అ ఛానల్ ఇన్ కేరళ, నేను సిన్స్ మలయాళీ నేను మీకు చెప్తున్నాను, కానీ ఒక ఛానల్ ఉంది కేరళలో విచ్ వాజ్ బ్యాన్. ఒకసారి బ్యాన్ చేశారు ఒక వారం కోసం, కానీ సుప్రీంకోర్టు బ్యాన్ లిఫ్ట్ చేశారు. వాళ్ళని ఫండ్ చేస్తున్న ఏజెన్సీ పాకిస్తాన్ నుంచి ఉన్న ఐఎస్ఐ దుబాయ్లో ఒక కంపెనీ క్రియేట్ చేశారు. ఆ కంపెనీ ఫండింగ్ చేశారు వీళ్ళ షేర్కి, వీళ్ళ షేర్స్ తీసుకున్నారు. అది చెప్పిన తర్వాత కూడా సుప్రీంకోర్టు దాన్ని బ్యాన్ లిఫ్ట్ చేసేసారు ఇమీడియట్గా. ఆలోచించండి. సో మన కోర్ట్స్ కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారు ఇండైరెక్ట్గా. ఇది స్పైయింగ్ ఏజెన్సీ అని చెప్పట్లేదు, కానీ మీడియా బిహేవియర్. ఇప్పుడు మీరు స్పైయింగ్ అనేది డైరెక్ట్ స్పైయింగ్ చేయరు, వెళ్ళి ఏదో ఫోటోలు తీసుకొని ఎవరైనా పట్టుకుంటారు మిమ్మల్ని. కానీ ఎయిర్పోర్ట్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పూణే ఎయిర్పోర్ట్కి వెళ్తారు, లోహెగాం ఎయిర్పోర్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్. అట్లనే మీరు దిబ్రూగఢ్ వెళ్తారు, లేకుంటే మన సిక్కిం వెళ్తున్నప్పుడు అక్కడ ఆ ఏరియాలో కొన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఆ ఎయిర్పోర్ట్స్లోని ఫోటోలు తీయకూడదు. అక్కడ మీరు దిగంగానే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దిస్ ఇస్ అన్ ఎయిర్ ఫోర్స్. మీరు లేలో దిగండి, అప్పుడు లేలో కూడా ఇన్స్ట్రక్షన్స్ వస్తుంది. ఫోటోగ్రాఫ్ అప్పుడు కూడా కొంతమంది తీసుకుంటారు. సో ఓకే, అంత పెద్ద సీక్రసీ ఏం వాళ్ళకి దొరకదు, కానీ ఎన్ని ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి, ఎన్ని హెలికాప్టర్స్ ఉన్నాయి ఏం కనిపించదు. కానీ ఏదో ఒక రేపు వాళ్ళు వాడుకోవచ్చు. రేపు బాంబింగ్ చేయాలంటే పాకిస్తాన్ వాళ్ళకి అర్థమైపోతుంది ఇదే. కానీ సాటిలైట్ ఇమేజెస్ ఉన్నప్పుడు ఇది పెద్ద పనేం కాదు, కానీ స్పెసిఫిక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాద్లో అన్నిటికంటే క్రూషియల్. కొట్టాలంటే పాకిస్తాన్ దాన్ని కొట్టాలి, ఎందుకంటే భారతదేశం నడుమిట్లో తీసుకొచ్చి దానికోసం పెట్టారు. ఇట్ సప్లైస్ ఫ్యూయల్, అన్ని ఫ్యూయల్, మన న్యూక్లియర్ ఫ్యూయల్ స్టేషన్కి ఫ్యూయల్ సప్లై చేసేది, యురేనియం సప్లై చేసి అక్కడి నుంచి యురేనియం ఫ్యూయల్. వాళ్ళ దగ్గర పనిచేస్తున్న మనుషులు ఎంతమంది ఉన్నారో అని కనుక్కోవడానికి ఈజీ పాకిస్తాన్కి. ఎవరు హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఎవరైనా పట్టుకుంటే తెలిసిపోతుంది ఏ లెవెల్లో పనిచేస్తున్నారు, ఇంజనీర్స్ పనిచేస్తున్నారు అక్కడ.
ఓకే, ఇట్లాంటి స్పైయింగ్ కూడా చేయొచ్చు, రైల్వేలో చేయొచ్చు. మీరు ఇప్పుడు మన దేవేందర్ సింగ్ అనే ఆయన ఆ స్టూడెంట్, ఆయన యాక్చువల్గా మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాలో మూవ్మెంట్స్ని ఆయన ఒక వీడియోలో చేయడం స్టార్ట్ చేశాడు. అది ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి హెల్ప్ అవుతుంది. కానీ ఈ న్యూస్ బయటకు వచ్చాక నేను చెక్ చేశాను సార్, ఆ వ్యూస్ అన్నీ మిలియన్స్లో ఉన్నాయి. తర్వాత షాజహాద్ అనే ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన కూడా పాకిస్తాన్ స్పైగా పట్టుపడ్డాడు. ఆయన అయితే క్రాస్ బార్డర్ ట్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన వీడియోస్లో. ఇండైరెక్ట్గా వీళ్ళు ఇచ్చే కంటెంట్ పాకిస్తాన్ కన్జ్యూమ్ చేస్తోంది అనేది పక్కన పెడితే, ఇలాంటి వీడియోస్ని చూసి ఎంకరేజ్ చేస్తున్న మన సొసైటీకి సంబంధించి కూడా మనం పాఠం నేర్చుకోవాల్సిన టైం వచ్చినట్లే కదా సార్. మన ఇంటర్నల్ వీక్నెస్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారనే కదా. అదే చెప్తాను. సో మనకు మీరు చెప్పేది చూడండి, మిలియన్స్ ఆఫ్ వ్యూస్, ఇది ఒక క్యాచ్ అన్నమాట. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావాలంటే మీరు ఏదో కాంట్రవర్షియల్ చూపించాలి, ఏదో కొత్త విషయం చూపిస్తే చాలా మంది వచ్చి చూస్తారు, మళ్ళీ దాన్ని ప్రమోట్ చేస్తారు, కొంతమంది కావాలని చెప్పి డబ్బులు పెట్టి ప్రమోట్ చేస్తారు. సో ఈ మీరు చెప్పినట్టు మాట, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఎన్నో డిఫెన్స్ యూనిట్స్ ఉన్నాయండి, డిఆర్డిఓ. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ జ్యోతి, ఐ హ్యావ్ మెట్ హర్ ఇన్ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇక్కడ మోదీ గారు ఇనాగ్రేట్ చేసిన వందే భారత్ ఎక్స్ప్రెస్ వర్చువల్లీ ఇనాగ్రేట్ చేశారు మోదీ గారు ఢిల్లీ నుంచి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ ఉన్నారు. ఈమె అక్కడ వచ్చింది ఆ ట్రైన్లో. ఐ మెట్ హర్ దేర్. సో ఐ డోంట్ నో హూ షీ వాస్ దట్ టైం. అప్పుడు ఎస్సీఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఏం చేశారంటే ఇక్కడ ఉన్న అందరు యూట్యూబర్స్ని, సోషల్ మీడియా వాళ్ళని అందరిని పిలిపించారు. అక్రాస్ ద కంట్రీని చాలా మంది వచ్చారు. బికాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ వందే భారత్ ట్రైన్స్ ఉండే, ఐ థింక్ 5th or 6th ట్రైన్ ఉండేది. సో వచ్చారు చాలామంది. సో మనకు కూడా తెలియదు, దట్ టైం మనకి ఈ కాన్సెప్ట్ ఉండదు కదా. ఆమె ట్రైన్లో అంతా ఫోన్ తీసుకొని తిరుగుతుంది అంతా. బట్ తర్వాత ఇప్పుడు జ్యోతి అని పెట్టగానే నౌ ఆమె పోస్ట్ నేను అనలైజ్ చేసిన తర్వాత మొన్న అర్నబ్ గోస్వామి కూడా పంపించాను డిబేట్ నడుస్తున్నప్పుడు. ఆమె ఒకసారి కేరళకి వెళ్ళింది, ఐ థింక్ ఇట్ వాస్ ఒక సంవత్సరం కూడా కాలేదు. కేరళకి వెళ్ళి ఐఎమ్ గోయింగ్ టు కొచ్చిన్ అని చెప్పి ఆమె వెళ్ళింది కన్నూరుకి, విచ్ ఇస్ నార్దర్న్ కేరళ, కొచ్చిన్ సదర్న్ కేరళ. కన్నూరు దగ్గర వెళ్ళి షీ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ తెయ్యం. తెయ్యం అంటే మన మీరు చూసుంటారు ట్రెడిషనల్ డ్యాన్స్ ఆఫ్ కేరళ, మనం ఆ మూవీలో వచ్చింది కంటారా మూవీలో, అట్లాంటి సేమ్ తెయ్యం ఉంటుంది కేరళలో. అండ్ తెయ్యం చూడడానికి వెళ్ళని చెప్పేసి, బట్ ఇఫ్ యూ చెక్ అ పోస్ట్ ఫ్రమ్ దేర్ ఆన్, తెయ్యం ఎక్కడ లేదు. 3 రోజులు కన్నూరులో ఉందంట ఆమె. కన్నూరు దగ్గరే కొంచెం ముందుకు వెళ్తే ఈజ్ అ నేవల్ అకాడమీ, అడిమల ట్రైనింగ్ అకాడమీ. దానికన్నా కొంచెం ముందుకు వెళ్తే ఈజ్ కార్వార్, అగైన్ నేవల్ బేస్. సో డెఫినెట్లీ షీ హెస్ ట్రావెల్డ్. కానీ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ట్రాక్ చేయడం చాలా డిఫికల్ట్. మీ మొబైల్ సిగ్నల్స్ కానివ్వండి, మీరు ఏదో హోటల్లో ఉన్నారో కానివ్వండి, అదన్నీ మీరు చెక్ చేయడం చాలా డిఫికల్ట్ అన్నమాట. సో ఈ ఆన్లైన్ ఈ హ్యాబిట్స్ చెక్ చేయడానికి మన దగ్గర ఐ థింక్ ఇట్స్ అ మిజరబుల్ ఫెయిలియర్ చెప్తే. దీనికోసం ఒకటే కాదు, ఫేక్ న్యూస్ కల్చర్ ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఫేక్ న్యూస్ కూడా పెట్టచ్చు. 3 రఫాలు పోయినాయి, 2 రఫాలు పోయినాయి, ఫోటోలు పెడతారు, వీడియో పెడతారు. నిన్న చూసాను ఒక లారీలో తీసుకెళ్తున్నారు రఫాల్ని, ఏఐ జనరేటెడ్ అదంతా. సో మనం ఏం చేసాం, మనం డీకో ఎయిర్క్రాఫ్ట్ని పంపించాం, వాళ్ళు డీకో ఎయిర్క్రాఫ్ట్ షూట్ చేసి మన యాక్చువల్ ఎయిర్క్రాఫ్ట్ షూట్ చేస్తారని చెప్పారు. మన వాళ్ళు దాన్ని యాంప్లిఫై చేశారు. పాకిస్తాన్ మన 3 ప్లేన్లు, 7 ప్లేన్లు, 5 ప్లేన్లు అనుకోవచ్చు. సో కేరళలో దే వాజ్ అ గై కాల్డ్ మాథ్యూ శామ్యూల్, ఆయన యూస్ టు వర్క్ ఫర్ తెహల్కా బిఫోర్, ఐ నో దట్. అతను పెద్ద ఫస్ట్ డే పెట్టాడు, వార్ మొదలు కాగానే ఫస్ట్ డే 7th or 8th 7 ఎయిర్క్రాఫ్ట్ పోయినాయి. నేను మాట్లాడాను చైనీస్ వాళ్ళతో, నేను మాట్లాడాను న్యూయార్క్ టైమ్స్తో, నేను మాట్లాడాను ఐఏఎఫ్తో అని చెప్పి. నెక్స్ట్ డే గవర్నమెంట్ విండే బ్యాన్ చేసి పడేశారు యూట్యూబ్ ఛానల్. ఇట్స్ కమ్ బ్యాక్ నౌ, నిన్న మళ్ళీ రీస్టార్ట్ చేశారు ఛానల్. ఈ అపాలజైజ్, నేను చేసిన తప్పు అని చెప్పేసి. కానీ డ్యామేజ్ జరిగింది కదా. ఈ స్పైయింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ టేకింగ్ ఏదో ఫోటోలు తీసుకోవడం, వీడియో పెట్టడం కాదు. మీరు పెట్టలేని ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. మీరు పెట్టలేదు ఇన్ఫర్మేషన్, మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా వాళ్ళకి డైరెక్ట్ పంపించారు. అంటే ఈ కంటోన్మెంట్ ఇంత ఉంది, ఈ ఎయిర్ ఫోర్స్ బేస్ ఇంత ఉంది, ఇక్కడ ఉంది హకీంపేట ఎయిర్ ఫోర్స్ బేస్లో ఇది నడుస్తుంది, ఫిక్స్డ్ వింగ్ ఇక్కడ దుండిగల్ల ఫిక్స్డ్ వింగ్, ఇక్కడ హెలికాప్టర్ ట్రైనింగ్ అని చెప్పి చాలా మటుకు. అండ్ మీకు చుట్టాల లోపల ఉంటే మొబైల్ ఫోన్ అందరి దగ్గర ఉందండి, ఇప్పుడు ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు మీరు అన్నట్లుగానే జ్యోతి మల్హోత్రా అదే ట్రైన్లో మీరు కూడా ట్రావెల్ చేశారు, కానీ అప్పుడు తెలియలేదు దేవుడి గురించి అనేది. పోలీసులు కూడా చెప్పేది ఏంటంటే ఇలాంటి స్పైయింగ్ ఏజెంట్స్ని ఐఎస్ఐ వాళ్ళు కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఏ ఎనిమీ కంట్రీ అయినా చాలా ఈజీ టార్గెట్స్ ఎవరవుతారు? స్టూడెంట్స్, బ్లాగర్స్, బిజినెస్ పీపుల్. అంటే లో ప్రొఫైల్, మీరు అనుకున్నట్లుగా మీరు ఇందాక చెప్పిన ల్యూర్, గ్రీడీనెస్ ఫర్ మనీ, ఫిజికల్ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఉన్న వాళ్ళందరూ దొరుకుతారని అన్నారు. ఒక కామన్ పబ్లిక్కి వీళ్ళు ఈ లో ప్రొఫైల్లో వీళ్ళు స్పై చేస్తున్నారు అన్నది ఎలా తెలుస్తుంది సార్? అది ఎప్పుడో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళని పట్టుకొని నేషన్కి వీళ్ళు సెక్యూరిటీకి వీళ్ళు ఒక భంగం అనేది చెప్పడం పక్కన పెడితే, మనలాంటి పబ్లిక్కి మన పక్కనే ఒక స్పైయింగ్ ఏజెంట్ ఉండొచ్చు, మనకి ఎట్లా తెలుస్తుంది సార్? తెలియదు. స్లీపర్ సెల్స్ అని దానికి అంటారు. స్లీపర్ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తారు? అసలు మిమ్మల్ని అదే అడుగుదాం అనుకుంటున్నా, ఒక స్పై ఏజెంట్కి ఒక స్లీపర్ సెల్కి డిఫరెన్స్ ఏంటి? స్లీపర్ సెల్ డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తారు, స్పైయింగ్ ఏజెంట్ ఇన్ఫర్మేషన్ పంపిస్తారు అంతే.
ఓకే. స్లీపర్ సెల్ బేసిక్లీ ఏం చేస్తారంటే రేపు ఒక బాంబు పెట్టాలి, దిల్సుఖ్ నగర్లో పెట్టాం చూడండి, లుంబిని పార్క్లో పెట్టాం, గోకుల్ చాట్లో పెట్టాం. ఇదంతా స్లీపర్ సెల్స్ చేస్తాం. అంటే వాడు మీ పక్కన ఉంటాడు, పక్కన అపార్ట్మెంట్ ఉంటాడు, పొద్దున్న లేవగానే పక్కన షాప్కి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తీసుకుంటాడు, వచ్చి ఛాయ్ తయారు చేసుకుంటాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, మీకు హలో చెప్తాడు లిఫ్ట్లో, చాలా బాగా మాట్లాడతాడు, ఉద్యోగంకి వెళ్తాడు, సాయంత్రం వస్తాడు. యూ అజ్యూమ్ హీ ఈజ్ వన్ ఆఫ్ యూ. మీ సొసైటీ మీటింగ్స్ ఉంటే దానికి వస్తారు, ఒకసారి బ్యాడ్మింటన్ కోర్టులో కనిపిస్తారు, ఇదంతా చెప్తుంటారు. కానీ ఈ స్లీపర్ సెల్ రేపు ఒక బాంబ్ తయారు చేయొచ్చు. ఆ కోయంబత్తూర్ బ్లాస్ట్ విచ్ హ్యాపెండ్ ఇస్ ఓన్లీ బ్లాస్ట్ విచ్ హ్యాపెండ్ 2014 తర్వాత. ఆ బ్లాస్ట్లో టెంపుల్ దగ్గర జరిగిన బ్లాస్ట్లో వాళ్ళ హస్బెండ్, ఆ వైఫ్ చెప్తున్నారు ఆమెను ఇంటర్వ్యూట్ చేస్తే తర్వాత, ఈయన రాత్రి మొత్తం కూర్చొని సోల్డరింగ్ చేస్తున్నా ఏమనంటే నేను రిపేర్ చేస్తున్నా అంటున్నాడు. నేను ఆయనకు హ్యాబిట్ ఉన్నాడు రేడియోలు రిపేర్ చేయడము, అన్ని స్టీరియోలు రిపేర్ చేయడం. సో నేను రిపేర్ చేస్తున్నా సోల్డరింగ్ దానికి వచ్చి బాంబ్ తయారు చేస్తున్నాడు మొత్తం. సో మీకు ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు ఏం చేస్తున్నాడని, సో బయట వాళ్ళకి ఏం అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో స్పయింగ్ అనేది ఒక ఆర్ట్. అది ఇప్పుడు ఏమైపోయిందంటే సోఫిస్టికేటెడ్ స్పయింగ్ ఏజెంట్స్ని యూజ్ చేయకుండా ఇట్లాంటి హై ప్రొఫైల్ వాళ్ళని, కామన్ వాళ్ళని వాడుకొని ఎవరికి డౌట్ రాకుండా, వాళ్ళు ఏ రోజు వాళ్ళు డౌట్ వచ్చిందో వాళ్ళ మీద ఇండియన్ ఏజెంట్, వాళ్ళని అప్పుడే వీళ్ళు డిస్పోజ్ చేసేస్తారు, వాళ్ళతో కనెక్షన్ పెట్టుకోరు దాని తర్వాత. కానీ ఈ కేసులో జ్యోతిష్ కేస్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఈ ఎక్స్చేంజ్ జరిగినప్పుడు ఎవరో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ యూజింగ్ అవర్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ విచ్ ఐ టోల్డ్ ఐ కెనాట్ స్పీక్ ఆఫ్, వాళ్ళు డెఫినెట్గా ఈ వాట్సాప్ మెసేజ్ చదువుంటారు, ఈ ఫొటోస్ ఎక్స్చేంజ్ చేసుకుని చూసి ఉంటారు, పట్టుకున్నారు. దట్ ఈస్ సేమ్ డే షీ వాజ్ ఆల్సో అరెస్టెడ్ నెక్స్ట్ డే. సో ఆబ్వియస్లీ వాళ్ళకి తెలిసిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ లింక్ ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఎందుకంటే ఇప్పుడు ఇట్స్ ఇంపాసిబుల్ అనలైజ్ చేయడం, ఎన్నో వీడియోలు ఉంటుంది, లక్షల వీడియోలు ఉంటుంది, మీరు ఎక్కడెళ్ళి చూస్తారు, ఏం చూస్తారు, అగైన్ దానికి అలోగ్రిథం యూజ్ చేయాల్సింది. మీరు చెప్పినట్టు వాయిస్ చాట్ డిలీట్ చేశారు ఒకరు, అది ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు, నాట్ ఎ బిగ్ డీల్. మనకు కూడా పాసిబుల్ సార్, ఓన్లీ ఫర్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి నాట్ పాసిబుల్ ఫర్ నార్మల్ సిటిజన్. అది టెక్నికల్గా వాళ్ళు మెటాతో అనే కాంట్రాక్ట్ ఉంటుంది వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కానీ సిగ్నల్ కానీ టెలిగ్రామ్ కానీ వాళ్ళంతా కోఆపరేట్ చేయట్లేదు. దానికోసం వీళ్ళు టెర్రరిస్ట్ అంతా దాన్ని వాడుకుంటున్నారు, సిగ్నల్ కానీ టెలిగ్రామ్ వాడుకుంటున్నారు. వాట్సాప్ బికాజ్ ఇట్స్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, వాళ్ళు కొంచెం ఈజీగా వినాల్సింది. యూరోప్లో కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, డిస్క్లోజ్ చేయాలని చెప్పేసి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉంటే. ఒకసారి రిక్వెస్ట్ పెడితే వాళ్ళు ఆటోమేటిక్గా ఉన్న పాత చాట్లన్నీ తీసి మీకు ఇచ్చేస్తారు మీకు. అది ఫోన్స్లో కూడా క్రాక్ చేయడానికి మన దగ్గర ఇప్పుడు చాలామంది హ్యాకర్స్ ఉన్నారు, వాళ్ళు క్రాక్ చేసి తీసుకొస్తారు దాన్ని కూడా. కానీ దట్ ఈస్ నాట్ అ మెయిన్ పాయింట్. మీరు ఒకసారి కోడెడ్ వర్డ్స్ పెడతారు దాంట్లో, మీకు అర్థం కాదు, అది చెప్పిన దానికి ఈగిల్ హాజ్ ల్యాండెడ్ అని చెప్తారు, అది ఏంటి ఈగిల్, ఎక్కడ ల్యాండ్ అయింది ఏంటి అనేది మీకు అర్థం కాదు. ఓకే, సో కోడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు చాలా మటుకు. ద లంచ్ హెజ్ అరైవ్డ్ అంటారు ఇంగ్లీష్లో, ఏదో ప్యాకెట్ వచ్చింది అంటే డబ్బులు వచ్చిందా ఏమొచ్చిందని. సో ఈ స్పయింగ్ అనేది ఒక గేమ్, ఇది రెండు వైపుల నుంచి ఆడుకోవాలి. అది పట్టుకోవడానికి వెళ్తున్న వాళ్ళు, పట్టుబడుతున్న వాళ్ళు ఇద్దరు కేర్ఫుల్ ఉంటారు, దట్ దే డోంట్ గెట్ కాట్ అన్నమాట. ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ సార్, మనం అనుకుంటాము సరిహద్దు ప్రాంతాల్లో సైనికులు మాత్రమే యుద్ధం చేస్తున్నారు అని అనుకుంటున్నాం. కానీ వాళ్ళ రోజున ఈ స్పై ఏజెంట్స్ పిక్చర్లోకి వచ్చాక ఎలా అయిపోయిందంటే, ఆన్లైన్లో ఎవరు పోస్ట్ చేస్తున్నారు, ఏ కంటెంట్ని ప్రజలు ఆదరిస్తున్నారు కూడా హ్యాస్ బికమ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది సెక్యూరిటీ ఆపరేషన్స్ హ్యాపెనింగ్. కరెక్ట్. మీడియా రోల్ ఎట్లా ఉంటే అవేర్నెస్ పెంచాలి సార్ జనాల్లో, ఏ కంటెంట్ చూస్తున్నాము, మనం ఇది చూడకూడదు, ఇది మనకి రైట్ కాదు అన్న సెల్ఫ్ అవేర్నెస్ వస్తుందా అని అంటే అది ప్రశ్నార్థకం. వాట్ హ్యాస్ మీడియా ఆర్ ది గవర్నమెంట్ హ్యావ్ టు రియలీ ఇంప్రూవ్ ది అవేర్నెస్ అమంగ్ ది పబ్లిక్? ఒకటి, మీ దేశంతో మీకు ప్రేమ ఉండాలండి, దేశభక్తి ఉండాలి. సార్ కష్టంగా ఉంది సార్, అలాంటి 60 నుంచి 70% ఆనెస్ట్లీ ఇట్ ఇస్ లేదా వాళ్ళకి. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీరు యూఎస్కి వెళ్ళి సెటిల్ అవుతారో అదని చెప్పట్లేదు నేను, దట్ ఈస్ నాట్ అ పాయింట్ హియర్. కానీ నిజంగా దేశభక్తి ఉన్న వాళ్ళు మీరు చూడండి, ఉంటారు, బహుశా ఉంటారు 80% మంది. అడిగితే ఎస్ అంటారు అందరు. కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు రేపు మీరు బార్డర్కి వెళ్తారా, మీరు తుపాకీ తీసుకొని పడతారా, మీకు ట్రైనింగ్ లేకున్నా కానీ యూ విల్ సీ అ చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్. నేను ఎందుకు వెళ్ళాలి? మీరు చూడండి, రిక్రూట్మెంట్ ఇన్ ఆర్మీ చాలా మటుకు నార్త్ నుంచి ఉంటుంది ఎక్కువ మటుకు, సౌత్లో ఎక్కువ లేదు. ఇప్పుడు జరుగుతుంది అనుకోండి, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు థింగ్స్ హావ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. కానీ ఆ కల్చర్ వాళ్ళకి అక్కడ ఉంది. సౌత్ ఆఫ్ ఇండియాలో మనం ఎప్పుడు ఒక వార్ ఫేస్ చేయలేదు మనం. లెట్ అస్ బి వెరీ ఆనెస్ట్ అబౌట్ ఇట్. ఎప్పుడైనా భారతదేశం, పాకిస్తాన్ భారతదేశం యుద్ధం జరిగిన, చైనా జరిగినప్పుడు ఇంకా నార్త్ ఆఫ్ ఇండియా వాళ్ళు సఫర్ చేశారు చాలా మటుకు. ఈసారి కూడా చూడండి అంతే. వాళ్ళకి ఎయిర్ రైడ్ సైరన్స్ కానివ్వండి, మిగతా ఏదని వాళ్ళకి నార్మల్, అది దే హవ్ గాన్ త్రూ ఇట్ బిఫోర్. మనం సౌత్ ఆఫ్ ఇండియా వీ హ్యావ్ నాట్ డన్ ఇట్. నేను సౌత్ ఇండియా అని చెప్పట్లేదు, సౌత్ ఆఫ్ ఇండియా. సో మీరు అడిగిన ప్రశ్నకి హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్, మీరు ఎందుకు చేస్తున్నారు స్పయింగ్, హౌ డూ యూ క్యాచ్ దమ్ అనేది చాలా మటుకు ఇంపార్టెంట్. మీరు అడిగినప్పుడు ఎందుకు వెళ్తారు స్పయింగ్కి, బికాజ్ దట్ ఈస్ వాట్ యూ స్టార్టెడ్ విత్. మీరు ఈ దేశ భక్తి ఉంది, దేశ ప్రేమ ఉందంటే
యూ విల్ నెవర్ డూ ఇట్. కానీ మీరు అడగొచ్చు మళ్ళీ జ్యోతి వాళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళకి మోటివేషన్ ఏముండే, డబ్బు ఉండొచ్చు నేను చెప్పినట్లు, దే మస్ట్ బి ఇంపార్టెంట్, ఫీల్ వెరీ ఇంపార్టెంట్, బట్టలు చాలా మంచి బట్టలు, ఎగ్జాటిక్ లొకేషన్స్, డిన్నర్స్, ఇదన్నీ ఉంటుంది. అండ్ షో ఆఫ్. చూడండి, నన్ను అమెరికన్ కన్సులేట్ వాళ్ళు పిలిచారు, మిమ్మల్ని పిలిచారా? పిలవదు. ఇదే హైదరాబాద్లో ఈ పల్గాం జరిగినప్పుడు టర్కిష్ కన్సులేట్, ఇక్కడ ఉన్న టర్కిష్ కన్సులేట్ ఇక్కడ ఒక 5-star హోటల్లో ఒక డిన్నర్ ఆర్గనైజ్ చేశారు. నేను నా ఫేస్బుక్లో పెట్టాను. ఐ షేమ్ దోస్ పీపుల్. ఇట్ వాజ్ ఆర్గనైజ్ బై మీడియా హౌస్ హియర్. ఇంకో మీడియా హౌస్ వాళ్ళ కాంపిటీటర్స్ కూడా క్యారీ చేశారు. దాట్ ఆ డిన్నర్ అటెండ్ చేసిన సిటీలో ఉన్న page 3 క్రౌడ్ మొత్తం వెళ్ళారు, ఇంక్లూడింగ్ ఫేమస్ పీపుల్. వాళ్ళ ఫోటో అంతా వచ్చింది, కానీ ఆ పబ్లికేషన్ ఏం చేశారంటే పేజ్ డిలీట్ చేసి పడేశారు. దానికన్నా ముందు నేను డౌన్లోడ్ చేసుకున్నాను దాన్ని, అండ్ ఐ పుట్ ఇట్ ఆన్ మై ఫేస్బుక్. చూడండి వీళ్ళందరూ వెళ్ళారని చెప్పేసి. ఇప్పుడు అందరు దాచుకుంటున్నారు. ఇప్పుడు నాకు తెలియదు, వాళ్ళు ఒట్టిగా పిలిచారు. మిమ్మల్ని ఒట్టిగా పిలుస్తారండి టర్కిష్ కన్సులేట్ వాళ్ళు? మీరు అవుట్ ఆఫ్ ద బ్లూ మీకు అనిపించారు? మీ దాంట్లో వాళ్ళు వాడుకోవడానికి మీ ఏదో ఒక ఇమేజ్, అది డిన్నర్ ఆర్గనైజ్ చేసింది టర్కిష్ డిలైట్ అని పెట్టారు, ఫుడ్ ఫెస్టివల్ లాగా. బట్ వాళ్ళు ఏమేంటంటే కల్టివేట్ దిస్ పీపుల్. సో మనం ఒక టిపికల్ ఈ టర్కిష్ కన్సులేట్లో హైదరాబాద్ జరిగిన ఒక సింపుల్ ఇన్సిడెంట్ చెప్తున్నాను. అది కాకుండా ముందుకున్న బ్రిటిష్ హై కమిషనర్ హైదరాబాద్లో, అతనితో నాకు రెగ్యులర్గా ట్విట్టర్లో వార్ జరుగుతుండే. అతను స్పెసిఫిక్ మనుషులు కలుస్తుండే ఓల్డ్ సిటీకి వెళ్ళి. నేను ఎప్పుడు అడిగేటోళ్ళు, ఈయన హ్యాబిట్ మీకు తెలుసా, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, వీళ్ళ ట్విట్టర్ అకౌంట్లో వెళ్ళి మీరు ఎట్లాంటి కామెంట్ పెడతారు చూస్తారు తెలుసా? కాదు, ఏదో మనం కో ఎగ్జిస్టెన్స్ అండ్ ఏదో లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, టాల్ లాంగ్వేజ్. కానీ మీరు ఒక టెర్రరిస్ట్ లాంటి మనిషి, టెర్రరిస్ట్ అని చెప్పట్లేదు, టెర్రరిస్ట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న మనిషి, ఓకే, డెత్ టు ఇజ్రాయెల్ అని చెప్పే మనిషిని మీరు కల్టివేట్ చేస్తున్నారు యాజ్ అ బ్రిటిష్ హై కమిషనర్. కానీ అతను ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఇక్కడ నుంచి ఇక్కడ లేరు ఇప్పుడు. బట్ స్టిల్ హీఈస్ ఇన్ ఇండియా. ఐ నో దట్ హీఈస్ హెడింగ్ అన్ అదర్ సిటీ ఇప్పుడు. సో ఇట్లాంటి చాలా మటుకు ఉంటుంది. సో ఈ స్పై ఏజెన్సీస్ అని అన్ని కన్సులేట్ వాళ్ళు చేయడం చెప్పట్లేదు, వాళ్ళకి స్పెషలైజ్డ్ ఏజెంట్స్ ఉన్నారు. మన దగ్గర కూడా ఉన్నారు. మన దగ్గర రాలో ఏం చేస్తారు మనకు తెలుసు. నాట్ దట్ మనం హిందీలో చెప్తారు దూద్కే దులేని అని చెప్తారు. అంటే అంత ఆనెస్ట్ ఏం సత్యహరిశ్చంద్రుడు కాదు, మనోళ్ళు కూడా చేస్తారు ఇదే పని. కానీ చేసినప్పుడు పట్టుబడకూడదు, అది మెయిన్. పట్టుబడితే అంతే సంగతి. మీకు తెలుసు పాకిస్తాన్ లాంటి దేశంలో తల పోసేస్తారు వాళ్ళు అదే రోజు. సో ఆ రిస్క్ ఉంటుంది. ఇప్పుడు అజిత్ దోవల్ గారు 7 సంవత్సరాలు పాకిస్తాన్లో ఉన్నారు. ఆలోచించే వాళ్ళు పట్టలేదు, అప్పుడు దాకా ఆయన్ని పట్టుకోలేకపోయారు. 7 సంవత్సరాలు ఈ వాజ్ స్పై వర్కింగ్ ఇన్సైడ్ పాకిస్తాన్. దాని తర్వాత చైనాలో వెళ్ళి ఉన్నాడు, అరుణాచల్ ప్రదేశ్ తర్వాత. వాళ్ళు కూడా పట్టుకోలేదు. ఆలోచించు ఎంత రిస్క్లో ఉన్నారు అది. సో ఎందుకంటే ఆ స్పైని పట్టుకుంటే నెక్స్ట్ మూమెంట్ చంపేస్తారు అంతే. ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా గుంజుకుంటారు, కాళ్ళు చేతులు అన్నీ ఇరగొట్టేసి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని చంపేస్తారు. సో చాలా రిస్క్. దట్ ఈస్ ప్రొఫెషనల్ స్పైయింగ్, విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇప్పుడున్న సాఫ్ట్ స్కిల్ లాంటి ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, బ్లాగర్స్ కానివ్వండి, జర్నలిస్ట్ కానీ వీళ్ళు కల్టివేట్ చేసుకుని వీళ్ళు చేసేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పైయింగ్. కొంతమంది హై లెవెల్లో చేస్తారు, కొంతమంది లో లెవెల్లో చేస్తారు. కొంతమందిది ఒక టైం అయినాక వాళ్ళు ఏం పని చేయట్లేదు బాగా రాలి అనగానే వాళ్ళు డిస్పోజ్ చేసేస్తారు సిస్టమ్ నుంచి. పాకిస్తాన్ వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకుంటారు మళ్ళీ. సో దిస్ ఇస్ అ కాన్స్టెంట్ గేమ్ అనమాట. సో నెక్స్ట్ టైం మీరు ఒక పోస్ట్ చూసినప్పుడు పోస్ట్గా చూడకండి, దాని వెనక ఏం స్టోరీ ఉంది అది చూడండి, చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ సార్. యాక్చువల్లీ స్పైయింగ్ ఏజెంట్స్ గురించి మాట్లాడుతూ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఒక న్యూస్ టాపిక్ గురించి జస్ట్ ఒక మెన్షన్ మాత్రమే, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, అది ఒకసారి మీతో అడగాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మనకి ఈ అటాక్ జరగక ముందు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అసిమ్ మునర్ ఒక స్టేట్మెంట్ చేశాడు, ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం భారతదేశంలో బ్లడ్ షెడ్ జరుగుతుంది అని. అది జరిగిన కొన్నాళ్లకే ఈ అటాక్ జరిగింది అన్ఫార్చునేట్లీ. తర్వాత మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ ఇదంతా జరిగింది. ఇప్పుడు ఆయన మిలిటరీ జనరల్, నేనే ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ అయ్యారు, ఆయనే ప్రమోట్ అయ్యాను అని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు. అంటే ఆయన బ్రెయిన్ ఇంకా సూపర్ యాక్టివ్గా ఇంకేం డ్యామేజ్ కోసం వర్క్ చేస్తుందా అని మనకు ఒక అలర్ట్ లాగా తీసుకోవాలా? హౌ డు వీ హ్యావ్ టు సీ దిస్? ఆర్మీలో 4 స్టార్ నుంచి 5 స్టార్ జనరల్, మోస్ట్ ఆఫ్ ద ఆర్మీ పీపుల్ రిటైర్ ఎట్ 4 స్టార్. జనరల్ లెవెల్లో 4 స్టార్ ఉంటుంది వాళ్ళకి. మిగతా వాళ్ళు 3 స్టార్ ఉంటారు, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ లెవెల్లో. 5 స్టార్ లెవెల్ 5 స్టార్ రావాలంటే మీకు ఇట్ ఈస్ అ ఫీల్డ్ మార్షల్. ఫీల్డ్ మార్షల్ యూజువలీ రిటైర్మెంట్ దగ్గరకు మీకు ఇస్తారు, లేకుంటే రిటైర్ అయినాక ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కరియప్ప, ఆయన చాలా లేట్గా, ఐ థింక్ ఆఫ్టర్ ఈ డైడ్ ఓన్లీ దే గివ్. శామ్ మనెక్షా వాజ్ నాట్ ఎ ఫీల్డ్ మార్షల్. ఓకే, ఫీల్డ్ మార్షల్ తర్వాత ఇచ్చారు ఆయనకి. సో ఇట్లాంటి పొజిషన్లో యూజువలీ పాకిస్తాన్లో ఇవాళ క్యాబినెట్ రికమెండ్ చేశారు. క్యాబినెట్ అంటే ఆయనదే, ఆయన చెప్తే వాళ్ళు చేస్తారనమాట. ఎందుకు చేశారంటే మీరు చాలా బాగా కొట్లాడారు ఇండియాతో అని చూపించడానికి లోకంకి, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. దీనికన్నా ముందు పాకిస్తాన్లో ఫస్ట్ టైం ఫీల్డ్ మార్షల్ కొట్లాడారు సార్, అదే కదా
అంటే వాళ్ళు చూపించాలి కదా, భారతదేశం ఓడించారు మీరు అని చెప్పేసి వరల్డ్కి లోకం చెప్పుకుంటూ నవ్వుతున్నారు అందరు. ఎగ్జాక్ట్లీ. సో యాయా ఖాన్ ఫస్ట్ పాకిస్తాన్ డిక్టేటర్, పాకిస్తాన్ ప్రెసిడెంట్ యాయా ఖాన్ కూడా అతనికి ఇచ్చుకున్నాడు. అప్పుడు క్యాబినెట్ లేదు, ఏం లేదు. సో మన దగ్గర కూడా చేశారులే, మనం కూడా వాళ్ళ మీద నవ్వకూడదు. మన దగ్గర ఇందిరాగాంధీకే భారతరత్న ఇచ్చుకుంది, నెహ్రూకే భారతరత్న ఇచ్చుకున్నారు. ఆలోచించండి. సో మనం పాకిస్తాన్ మీద నవ్వే ముందు మనం కూడా చూసుకోవాలి, మనం ఏం చేస్తాం ఇక్కడ అని చెప్పి. ఈక్వివలెంట్ కాదు అది, ఆర్మీ ర్యాంక్ కాదు, కానీ మీరేం చేశారు? ఓకే, నెహ్రూ రికమెండ్ భారతరత్న, ఇందిరాగాంధీకి రికమెండ్ చేసుకుంది భారతరత్న, వాళ్ళే వేసుకున్నారు. అది రన్నింగ్ జోక్, అది దట్ ఇస్ జరిగింది అది. కానీ పాకిస్తాన్ జరుగుతుంది అంటే యూ డోంట్ బి సర్ప్రైజ్. అది దాంట్లో పెద్ద సర్ప్రైజ్ కావాలని ఏం లేదు. అంటే మనం అలర్ట్ అయ్యి ఇంకేమన్నా బిభత్సాలు వాళ్ళు రెడీ చేస్తారా అని అనుకోవడానికి ఏం లేదు. ఇట్స్ జస్ట్ లైక్ అంతే. సో ఇట్ ఇస్ పాకిస్తాన్. ఈ ఫీల్డ్ మార్షల్ కాగానే ఏమైపోతుందంటే యూజువలీ ర్యాంక్తోని, దట్ ఫస్ట్ 5 స్టార్ ర్యాంక్లో మీకు దాని తర్వాత ఆపరేషనల్ రోల్ ఉండదు, జనరల్కే వెళ్ళిపోతుంది మళ్ళీ ఎవరు ఆర్మీ చీఫ్, కొత్త ఆర్మీ చీఫ్కి. సో మనం చూడాల్సిందంటే రేపట్లో కొత్త ఆర్మీ చీఫ్ని అపాయింట్ చేయబోతున్నారా అని నాకు ఒక డౌట్ ఉంది. మేబీ అమెరికా హెస్ ప్లేడ్ అ గేమ్ ఇన్ దిస్. అమెరికాకి అసీం మునీర్ ఒక రిస్క్ లాగా అనిపిస్తున్నారు. అతను మీరు చెప్పినట్టు ఆ స్పీచ్ టు ద పాకిస్తానీ కమ్యూనిటీ, ఆయన ఇచ్చిన స్పీచ్, వాళ్ళ ఎన్ఆర్పి నాన్ రెసిడెంట్ పాకిస్తాన్కి ఇచ్చిన స్పీచ్లో ఈ మాట చెప్పారు, మీరు చెప్పిన మాట, బ్లడ్ షెడ్ విల్ హ్యాపెన్ ఇన్ ఇండియా. సో అసీం మునీర్ని పక్కన పెట్టి సైడ్ లైన్ చేయడానికి ఫీల్డ్ మార్షల్ ఇచ్చి, బాబు పక్కన కూర్చో, ఇక చైర్ వేసుకొని కూర్చో, ఇక మీ గ్రాండ్ చిల్డ్రన్తో ఆడుకోండి, ఇక లండన్కి వెళ్ళిపోండి, మీ ఇంట్లో ఉండండి, ఇక్కడ ఏం చేయకండి అని చెప్పేసి. బహుశా అదే ఉండొచ్చు. ఒకసారి ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ వస్తే ఆపరేషన్ రోల్ వెళ్ళిపోతుంది. ఈవెన్ అడ్మిరల్ ఆఫ్ సీస్ అంటారు నేవీలో, వాళ్ళకు కూడా ఉంది 5 స్టార్. అంటే ఈవెన్ ఎయిర్ ఫోర్స్, there was only one Air Force officer who went on to become the 5 స్టార్ ర్యాంక్ అగైన్ there. ఓకే, సో అట్లాంటి చాలా ఉన్నాయి. సో ఈ పర్టికులర్ పాకిస్తాన్లో జరిగిన దానికి ఇట్ ఈస్ ఎ జోక్. లోకమంతా నవ్వుతున్నారు, అందరు నవ్వుతున్నారు. పొద్దున్నుంచి మీమ్స్ అని స్టార్ట్ అయింది, ఆయనకి ఇచ్చుకుంటున్నాడు అట్లా. సో ఐ థింక్ వీ షుడ్ నాట్ టేక్ ఇట్ సీరియస్లీ. వాళ్ళ అంత పెద్ద పాకిస్తాన్ని అంత సీరియస్గా మనం తీసుకోకూడదు. దే ఆర్ అ జోక్ యాక్చువల్లీ. ఆ నేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ జోక్. గాట్ ఇట్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ టాపిక్ గురించి చాలా ఇన్సైట్స్ ఇచ్చారు. నాకు ఒక్క పాయింట్ స్ట్రాంగ్గా అనిపిస్తుంది టేక్ అవే ఆఫ్టర్ కాన్వర్సింగ్ ఇట్ విత్ యూ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ల్యూర్ ఆఫ్ మనీ, గ్రీడ్, అట్రాక్షన్ టువర్డ్స్ మెటీరియలిస్టిక్ ప్లెజర్స్, ఇవే ట్రాపుల్గా చూపించి కామన్ పీపుల్ని టార్గెట్ చేయడం ఐఎస్ఐలో భాగం. సో డోంట్ ఫాల్ ఫర్ ఇట్ అన్నది ఒక మాట. రెండో మాట, ఎనీ కంట్రీ, అబ్సల్యూట్లీ సార్, అగ్రీడ్, మోర్ విత్ పాకిస్తాన్. అదొక ట్రాప్ మాత్రమే. రేపు ఈ ట్రాప్ మీకు కూడా పడచ్చు. కాబట్టి మీరు చాలా అవేర్నెస్తో, చాలా జాగ్రత్తగా, కాన్షియస్గా ఉండాలి. న్యాయబద్ధంగా డబ్బులు సంపాదించాలన్నది మాత్రమే ఫోకస్లో ఉండాలి, కానీ ఇలాంటి ట్రాప్స్కి కాదు. బికాజ్ వన్స్ ఇందాక సార్ చెప్పినట్లుగా ఒక స్పై ఏజెంట్ కనుక దొరికితే జీవితం దుర్భరంగా మారుతుంది. పాయింట్ నెంబర్ 2 సార్, పేట్రియాటిజం, దేశభక్తి అని అంటే కేవలం మన కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికులకి హ్యాట్స్ ఆఫ్ అని తెలియజేయడమే కాదు. ఈవెన్ ఏ కంటెంట్ చూస్తున్నావు, నువ్వు ఎంత న్యాయంగా అయిన కంటెంట్ని ఎంజాయ్ చేస్తున్నావు కూడా ఒక అవేర్నెస్తో దాన్ని కన్జ్యూమ్ చేయాలి. దట్స్ వేర్ ద ట్రూ పేట్రియాటిక్, Absolutely. True patriotism lies is what I believe.